హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను అటుకులతో వడియాలు అయితే చూపిస్తున్నానండి. మనకి ఇప్పుడు గ్యాస్ దొరకడం లేదు కదా, గ్యాస్తో అస్సలు అవసరం లేదండి. స్టవ్తో అవసరం లేకుండా నేను సింపుల్గా చూపిస్తున్నాను మీకు. అటుకులతో వడియాలు చూస్తూ ఉండండి నేను ఎలా చేస్తాననేది. దానికోసం నేను అటుకులు తీసుకున్నానండి. కొంచెం లావు అటుకులు తీసుకున్నాను. మీ దగ్గర పలసంగా ఉన్నా తీసుకోవచ్చు. ఇవి చూడండి చూపిస్తున్నాను. ఇలాగ మనకి ఎండతో కూడా అవసరం లేదండి. వడియాలకి ఎండతో కూడా అవసరం లేదు. మనం ఫ్యాన్ కిందనే పెట్టేది చూపిస్తున్నాను చూడండి. వీటిని మనం ఒకసారి ఇట్లా పట్టుకుందామండి. ఏదన్నా నలకలు గిలకలు ఉంటాయేమో, మన కింద అది ఉంటుంది కదా డస్ట్ అలాంటిదండి, సన్న అన్నీ పోతాయి. ఇలాంటి జల్లెడలో పట్టేసుకొని దీంట్లో పోసేసుకున్నామండి. అన్నీ అలాగే ఒక పెద్ద బౌల్ తీసుకున్నానండి నేను. మీ ఇష్టం, మీరు ఇంట్లో చేసుకునే దాన్ని బట్టి మీరు పెట్టుకోండి. చూడండి మనకి మొత్తం పట్టేసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని చూడండి ఎంత డస్ట్ వచ్చింది. ఇలాగ సన్నది మనకు అవసరం లేదండి. పట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు పోసాను కదా, ఇప్పుడు వీటిల్లో శుభ్రంగా అటుకులు కడుక్కున్నామండి. వాటర్ పోసేసి అటుకుల్లో ఉన్న మురికి గిరికి ఉన్నా పోతుంది. శుద్ధంగా ఇలాగా ఒకటికి 2 సార్లు కడుక్కోండి. ఎందుకంటే అటుకుల్లో చాలా డస్ట్ ఉంటుందండి మనకు తెలియకుండానే. ఇప్పుడు దీంట్లో వేసేసుకొని ఇంకోసారి కడుక్కుందాం. చూడండి 2 సార్లు వాష్ చేశానండి. చూసారు కదా ఇప్పుడు ఎలా వచ్చినాయి తెల్లంగా లేవు కదా. ఇప్పుడు మనం కొంచెం నీళ్ళు చల్లదామండి అటుకులు మెత్తబడేదానికి. కొంచెం చిలకరించామంటే అటుకులు బాగా నానిపోతాయండి. ఇలా ఒకసారి కలిపేసేసి వాటర్ పోసాం కాబట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెడదామండి. 10 నిమిషాలు పక్కన పెడితే బాగా మీకు మెత్తగా నానిపోతాయి అటుకులు. మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. చూడండి 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు. చూడండి ఎలా మెత్తగా అయిపోతుందో చూడండి. మనం ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసామనుకోండి ఇలా మెత్తగా అయిపోతుంది. ఇలా వీలైనంత మెత్తగా కలుపుకోవాలండి అటుకుల్ని. ముందు వరకు అటుకుల వరకు కలుపుకోవాలి, తర్వాత మనం వేసుకోవాలా. ముందు అటుకులు కలిపిన తర్వాత చూపిస్తాను. చూడండి ఇలా మెత్తగా వీలైనంత మెత్తగా, అవసరం పడితే నీళ్లు వేసుకుంటూ మనం కలుపుకోవాలండి. మీకు అందుకే చూపిస్తున్నాను నేను. మళ్ళీ గట్టిగా ఉండింది అని అనొద్దు. మీకు అవసరం పడితే నీళ్ళు వేసేసుకొని వాటర్ మామూలు నీళ్ళే ఇలా కలిపేసుకోండి. చూసారు కదా ఎంత మెత్తగా కలుపుకోవాలి మనం. ఇప్పుడు దీంట్లో వడియాలకి తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. సాల్ట్ చూసి వేసుకోండి. ఎప్పుడు కూడా వడియాలకి తక్కువ పడుతుందండి, ఎందుకంటే అది ఎండే లోపల ఉప్పు ఎక్కువైపోతుంది. చూసి వేసుకోండి. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ అంటారు కదా, ఇవేం లేదండి, ఎండుమిరపకాయలు మనం మిక్సీలో వేసుకుంటే వస్తుంది. దీన్నైతే ఒక 1.5 స్పూన్ వేస్తున్నాను. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇది. పిల్లలైతే ఎంతో ఇష్టపడి తింటారు, అంత బాగుంటాయి ఇవి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు గ్యాస్ దొరకటం లేదు కదా, గ్యాస్తో పని లేకుండా చేసి చూపిస్తున్నాను మీకు, ఈజీగా మీరు చేసుకోవాలని. మన వీడియోల్లో ఇంతకుముందు ఉన్నాయండి, మన వీడియోలో సగ్గుబియ్యం వడియాలు స్టవ్తో పని లేదు, అది కూడా చేసి చూపించానండి. ఇంట్లోనే పెట్టుకునేది, ఫ్యాన్ కింద ఎండతో కూడా పని లేదు. ఎవరన్నా దాన్ని చూడకుండా ఉంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి ఎవరన్నా కావాలనుకుంటే. ఇలా మెత్తగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఎలా పెట్టాలనేది నేను చూపిస్తాను మీకు. చూడండి ఇలాంటి కవర్ ఉంటుందండి, మన అంగళ్ళల్లో అమ్ముతారు. మాకైతే స్వీట్ అన్నట్లో ఉందని తెప్పించుకున్నాను నేను. ఇలా కవర్ తీసుకొని, ఇదే వాడాలనే లేదండి, పాల కవర్ ఉన్నా, మీ దగ్గర పాల ఉంటుంది కదా అదైనా, అన్ని ఇలా నూనె ఉంటుంది కదా, నూనె కవర్ అయినా వాడుకోవచ్చు. ఇలా తీసుకొని ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకొని సింపుల్గా అయిపోతుందండి. ఇప్పుడు మనం అటు సైడ్ పెట్టుకొని, మీకు పెట్టుకోవడం అలా అలవాటు లేకపోతే ఇలా దారం కట్టేసుకోండి. దారమైనా లబ్బరైనా ఎలా అయినా కట్టేసుకోవచ్చండి. మనం గోరింటాకు వేసుకుంటాం కదా, సేమ్ అంటే ఇలా దారం కట్టేసుకున్నారంటే మీకు గట్టిగా ఉంటుంది. సరేనండి, నేను దారం కట్టి చూపిస్తాను మీకు. చూడండి ఈ కొన ఉంటుంది కదా, ఇది ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసేసుకొని తీసేసుకోండి. ఇప్పుడు నేను దారం చుట్టలేదండి, నేను ఎందుకు లేనేసి, మీకైతే దారం చుట్టుకోండి రాకపోతే ఇలా అనేసేసి. చూడండి ఇలా ఒత్తుకుంటూ మనం మీకు ఇలా వేసుకోండి.
చూస్తున్నారు కదా, ఇలాగా వేసుకోండి. ఇలాగ మీకు ఎన్ని వస్తాయో అన్నీ వేసుకోండి. పెద్ద వేసుకోవాలని ఏం లేదండి, చిన్న చిన్న అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేను చూపిస్తున్నాను అంతే. మీకు ఒకవేళ గట్టిగా అనిపించిందంటే కొద్దిగా నీళ్ళు వేసి కలుపుకోండి. చెప్పాను కదా, ఇలా నాకంటే అలవాటు కాడ పెట్టేస్తున్నానండి. మీరు దారం కట్టుకోండి, ఎందుకనంటే మీకు దారం కట్టుకోకపోతే మళ్ళీ వచ్చేస్తుంది, అందుకని నేను చూపిస్తున్నాను. ఇలాగ చూసారు కదా, ఇలా వేసేసుకొని ఎన్ని వేసేసుకుంటానండి. ఇలాగే చూడండి, అన్నీ పెట్టేశానండి నేను కవర్తో. మీకు ఒకవేళ కవర్తో ఇబ్బంది పెట్టలేకున్నారు అనుకుంటుంటే చూపిస్తున్నాను చూడండి. మీకు ఇదిగో మనం మామూలుగా ముద్ద తీసుకోండి, ఇదే చూపిస్తున్నాను మీకు నేను. ఇలా ముద్ద తీసేసుకొని ఇలా చుట్టేసుకోండి. చూసారు కదా, ఇలా చుట్టేసుకోండి. ఒకవేళ కవర్లో రాదు అనుకుంటే, నాకంటే అలవాటు కాటు పెట్టానండి, చూడండి ఇలా పెట్టేసుకోండి. సరేనండి. ఇప్పుడు ఇవన్నీ మనకి బాగా మధ్యాహ్నం ఒకసారి తిరగేయాలండి. చూపిస్తాను బాగా వెండిన తర్వాత మీకు. ఇది కవరు చెప్పలేదు కదండి, ఈ కవర్ నేను షాప్లో మాకు కంపెనీ కవరేనండి, వడియాలు పెట్టుకోవచ్చు దీంట్లో. ఈ కవర్లో అయితే నేను పెట్టాను. నేను కొంచెం క్వాంటిటీ ఎందుకు చేశానంటే, నేను రకరకాల వడియాలు మీకు పెట్టి చూపిస్తుంటాను కదండి, నాకు అన్నీ కలిపి చాలా అయిపోతాయి కదా, అందుకని నేను కొన్ని అయితే చూపించాను. మీకు కొన్ని ఎక్కువ కావాలనుకుంటే దాన్ని బట్టి చేసుకోండి. లేదంటే రోజు కొద్దిగా పెట్టుకున్నా, మీరు ఫ్యాన్ కింద పెట్టుకున్నా, ఈవినింగ్ మీరు వచ్చే లోపల బాగా ఆరిపోయి ఉంటాయండి. తెల్లారి ఒక పూట ఎండలో పెట్టేసుకుంటే మనకు ఆరిపోతాయి. సరేనండి. ఇవి ఎండిన తర్వాత మీకు చూపిస్తాను నేను. చూడండి, మనకి అటుకులు వడియాలు అయితే అన్నీ ఎండిపోయినాయండి. నేను ఫ్యాన్ కింద ఎండబెట్టేసాను, ఉంచేసి ఒక అరగంట పెట్టేశానండి మంచి ఎండ మీద. ఎందుకంటే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే ఒక అరగంట ఎండలో పెడితే బాగా ఫ్రెష్గా బొలబొల అంటాయండి, అందుకోసం పెట్టాను. నేను ఫ్యాన్ కింద ఎండబెట్టేసాను. మనకి హౌస్ ఎంత ఈజీగా అయిపోయాయి చూసారు కదా. మనం జాబ్ చేసే లేడీస్, ఇళ్ళలో ఉండేవాళ్ళు టెన్షన్ వేడి ఎండల మీద పెట్టుకోవాలి అనుకోకుండా హ్యాపీగా ఇంట్లోనే పెట్టుకునే విధంగా చూపించారండి అటుకులు వడియాలు. అందులో మనకి ఇప్పుడు గ్యాస్ డిమాండ్గా ఉంది కాబట్టి గ్యాస్తో కూడా అవసరం లేదు, మనకి ఈజీగా మనం ఇంట్లోనే చేత్తోనే పెట్టేసుకోవచ్చండి. సరేనండి. ఇప్పుడు వేగిపోయినాయి కదా, కలకలా వేగిపోయినాయి చూడండి. మీరు సంవత్సరం పాటు నిలవ పెట్టుకోవాలంటే మాత్రం ఒక అరగంట గంట ఎండలో పెట్టుకోండి. లేకపోతే మనం తొందరగా వాడేసుకుంటాం కదా అనుకుంటే మాత్రం ఇంట్లోనే ఫ్యాన్ కింద పెట్టేసుకోండి. సరేనండి. ఇంక ఇవి ఎలా ఎండిపోయినాయి కదా, ఇప్పుడు మీకు వేయించి మరీ చూపిస్తాను ఎలా ఉన్నాయనేది. చూడండి, ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం వేసేసుకొని బాగా అలా తిప్పుకోవాలండి. మంట హైలోనే పెట్టేయించుకోండి, అప్పుడైతే బాగా వేగుతాయి. బాగా వేయించేసుకొని చూసారు కదా, తెల్లగా మళ్ళీ ఇలాగా ఎలా వచ్చినాయో ఇప్పుడు మనం తీసేసుకుందాం. మనకు వేగిన తెలుస్తుంది కదండి, చూడండి ఇలా వేగిపోవాలి. నూనె తీసేసుకొని ప్లేట్లో తీసేసుకొని మళ్ళీ కూడా వేసి చూపిస్తున్నాం చూడండి. వేసేసి ఇవి కూడా అలాగా వేయించుకున్నాం. చూడండి, అన్నీ వేయించేసుకున్నాను నేను, ఎన్ని కావాలన్నీ. సరే కదా, అలా మీకు తుంచి కూడా చూపిస్తానండి ఎలా వేగినాయి అనేది. చూడండి ఎలా వేగినాయో చూపిస్తున్నాను చూడండి. మీకు చెప్పాను కదా నేను, చూసారా నీట్గా ఎగిపోతాయండి, బల్లబల్ బొరబొర అంటాయి బాగా. చూసారు కదా వడియాలు, అటుకుల వడియాలు అయితే మనకు స్టవ్తో పని లేకుండా చేసి చూపించానండి. మన పాత వీడియోస్లో సగ్గుబియ్యం వడియాలు కూడా ఉంది, స్టవ్తో అవసరం లేదండి. అది ఎవరైనా చూడాలనుకుంటే లింక్ ఇస్తాను, చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి.